అందరికీ నమస్కారం. మనం ఇవాల్టి వార్తల్లోని అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగిందనమాట. అయితే ఇది ఆర్టికల్ 86. ఆర్టికల్ 86 ప్రకారం 5 సంవత్సరాల తర్వాత కొత్తగా ఏర్పడిన లోక్సభ సమావేశాలు జరగడానికి ముందు మరియు ప్రతి సంవత్సరం కూడా జనవరి కొత్త సంవత్సరం తర్వాత ఏర్పడే సమావేశాల ఏర్పాటుకి ముందు ఖచ్చితంగా ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి గారు ప్రసంగించడం జరుగుతుందన్నమాట. ఇది ఆర్టికల్ 86. తర్వాత ఉభయ సభల సంయుక్త సమావేశం. మనం ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఉభయ సభల సంయుక్త సమావేశం ఆర్టికల్ వచ్చేసి 108. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు జరుగుతుంది. అసలు ప్రతిష్టంభన అంటే ఏంటి అంటే ఏదైనా ఒక బిల్ పాస్ చేసినప్పుడు అది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక సభలో ఆమోదం పొంది ఇంకొక సభలో తిరస్కరించినప్పుడు రెండు సభల మధ్య ఒక ప్రతిష్టంభన అనేది ఏర్పడుతుంది. అందుకోసం ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారనమాట. అది ఆర్టికల్ 108. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత లోక్సభ స్పీకర్ వహిస్తారు. ఓకేనా, లోక్సభ స్పీకర్. ప్రస్తుతం మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు. తర్వాత మన రాష్ట్రపతి అనగా రాజ్యసభ చైర్మన్ గా ఉన్నది జగదీప్ ధన్కడ్ గారు అనమాట. తర్వాత వర్తమాన దేశాల వెన్నుతట్టే వేదిక అంటే పేద దేశాల యొక్క సహకార వృద్ధికి మరియు వర్తమాన సంపన్న దేశాల యొక్క సంప్రదింపుల విస్తరణకు అంక్తాద్ చాలా కృషి చేస్తుంది. ఆ కృషి చేస్తున్న సందర్భంగా ఇటీవల అంక్తాద్ 61వ వార్షికోత్సవం జరిపిందనమాట. అంటే అంక్తాద్ అనగా యుఎన్సిటిఏడి, ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించింది. యుఎన్సిటిఏడి అనగా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. అంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ మీద కాన్ఫరెన్స్ అనమాట. అయితే దీని మొట్టమొదటి సమావేశం 1964లో జరిగింది. దేనికి అంటే సుస్థిరాభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యులను పటిష్టంగా చేయాలన్నమాట. అంటే ఇది సాధారణంగా 17వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం. 17వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏంటి అంటే అంతర్జాతీయ భాగస్వాములను పటిష్టం చేయడం అనమాట. అలా అంతర్జాతీయ భాగస్వాములను పటిష్టం చేయడం కొరకు ఒక వేదికగా 60వ వార్షికోత్సవ అంక్తాద్ సమావేశం అనేది జరిగింది. అయితే దీని ప్రధాన హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. 1964లో మొట్టమొదటి సమావేశం జరిగింది. దాని తర్వాత ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశాలు ఏర్పరుస్తూ ఉంటారనమాట. తర్వాత యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి వచ్చేసి ఆంటోనీ గుటెరస్, అంక్తాద్ ప్రధాన కార్యదర్శి వచ్చేసి రెబెకా గ్రీన్స్పాన్ అనే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారనమాట. అయితే ఈ అంక్తాద్ ఏమేమి రిపోర్ట్స్ ఇస్తుంది అని అంటే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, ద లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీ రిపోర్ట్స్, ఇన్ఫర్మేషన్ అండ్ ఎకానమీ రిపోర్ట్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్స్, కమోడిటీ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఈ విధంగా రిపోర్ట్స్ అన్ని ఇస్తుందన్నమాట. అయితే ప్రస్తుతం జరిగిన సమావేశం అనేది దేని మీద చర్చ జరిగింది అని అంటే మారుతున్న ప్రపంచం కోసం కొత్త అభివృద్ధి నమూనా అనే అంశంపైన చర్చలు అనేటివి జరిగాయన్నమాట. అయితే తర్వాత ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అనేది ఎఫ్డిఐస్ గురించి చెప్తుంది. అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అయితే మన దేశానికి సంబంధించి జనరల్గా విదేశీ పెట్టుబడుల గురించి చెప్తుంది. 2023లో మన దేశం 15వ పొజిషన్లో ఉందన్నమాట ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్లో. అంటే ఎఫ్డిఐకి సంబంధించి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారంగా 2023లో మన భారతదేశం 15th పొజిషన్లో ఉంది. అయితే వివిధ దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించి సంబంధాలని పెంచడానికి ఉన్న సంస్థలు 2. అవేంటివి అంటే WTO ఒకటి, తర్వాత అంక్తాద్ ఒకటి. అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, తర్వాత అంక్తాద్ అనమాట. అదే అంక్తాద్కి 4 yearsకి ఒకసారి సమావేశాలు జరుగుతాయి. అదే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి అయితే 2 yearsకి ఒకసారి సమావేశాలు జరుగుతాయి అనమాట. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఈ అంక్తాద్ అనేది యుఎన్ఓకి సంబంధించిన సంస్థ. ఈ అంక్తాద్లో 195 మెంబర్స్ సభ్యులుగా ఉండడం జరిగింది. తర్వాత ఇటీవల శ్రీనగర్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా పేరు పొందింది. దీన్ని వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అనౌన్స్ చేస్తుంది అనమాట. అయితే ఇది యునెస్కోకి సంబంధించిన యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్స్ ఫర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్కి సంబంధించిందనమాట. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు వరల్డ్ క్రాఫ్ట్ సిటీస్గా నాలుగు సిటీస్ మన ఇండియా నుంచి పేరు పొందినాయి.
అయితే శ్రీనగర్ 4వది అనమాట. అయితే మిగతా 3 ఏవి అంటే జైపూర్, మల్లాపురం, మైసూర్ ఈ 3 ఉన్నాయి. తర్వాత ఈ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సంబంధించి వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అనేది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది 1964లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి 4 ఇయర్స్కి వన్స్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ప్రజెంట్ 2021 to 2024 వచ్చేసి స్టేట్ ఆఫ్ కువైట్ అనేది దీని ప్రధాన హెడ్ క్వార్టర్. తర్వాత ఐఎస్ఏ అనమాట, అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేసి. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఏంటి అంటే 2015లో COP21 సదస్సు జరిగింది. ఇక్కడ ప్యారిస్లో జరిగిందనమాట. అయితే ఆ సదస్సులో ఇండియా మరియు ఫ్రాన్స్ ఇరు దేశాలు కలిసి ఒక ప్రతిపాదన తెచ్చాయి. ఏంటి అంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ ఇలాగా ఉన్న దేశాలంటే మెయిన్ సోలార్కి డైరెక్ట్గా ఉన్న దేశాలన్నీ కూడా ఒక యూనిటీగా మారితే మనం ఇంధన వాడకాన్ని తగ్గించేసేసి మనం సోలార్ని ఎక్కువగా మనం సోలార్ని ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. అయితే ఇందులో సభ్య దేశాలుగా చాలా దేశాలు ఉన్నాయన్నమాట. అయితే ఇటీవల 100వ దేశంగా పరాగ్వే అనేది చేరింది. సైన్ చేయడమే కాకుండా రాటిఫై కూడా చేసిందనమాట. అసలు ఏంటంటే సైన్ చేయడం అంటే ఒక అధ్యక్షత తీసుకోవడం, అయితే నేను కూడా ఇందులో సభ్యుని అన్నట్టుగా. కానీ రాటిఫై చేయడం అంటే ఏంటి అంటే మా దేశంలో దీనికి సంబంధించి చట్టాలు కూడా నేను అమలు పరుస్తాను అనేసి చట్టాలు చేసి నేను అమలు పరుస్తాను అనేసి సంతకం చేయడాన్ని మనం రాటిఫై అనేసి అని అంటామన్నమాట. అయితే ఇటీవల 100వ దేశంగా పరాగ్వే అనేది చేరింది. తర్వాత ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి 2030లో దీని యొక్క టార్గెట్స్ ఏంటి అంటే $1,000 బిలియన్ పెట్టుబడి పెట్టాలి. తర్వాత 1000 గిగావాట్ల సోలార్ని ప్రొడ్యూస్ చేయాలి. దాని తర్వాత 1000 మిలియన్ మెంబర్స్కి పర్యావరణ రహిత శక్తిని అందించాలి. దాని తర్వాత 1000 మిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గించాలి అనేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ టార్గెట్ పెట్టుకుందనమాట. అయితే ఇది ఇండియాకు మెయిన్ ఏంటి అని అంటే దీన్ని లీడ్ చేస్తూ ఉండేది ఇండియానే అనమాట. అయితే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. హర్యానాలోని గురుగ్రామ్లో అనమాట. తర్వాత ఇటీవల 64th ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ మీటింగ్ అనేది న్యూఢిల్లీలో జరిగిందనమాట. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఈ మంత్ 25th to 27th అనేది జరిగిందనమాట. దీని టైటిల్ ఏంటి అంటే షుగర్ అండ్ బయోఫ్యూయల్స్ ఎమర్జింగ్ విస్టాస్ అనేది జరిగింది. అయితే న్యూఢిల్లీలో ఎక్కడ జరిగింది అంటే భారత్ మండపంలో జరిగిందనమాట. మెయిన్ దీని ఇవి ఏంటి అంటే ఎన్హాన్స్ గ్లోబల్ షుగర్ మార్కెట్స్, తర్వాత 87% వరల్డ్లో షుగర్ని ప్రొడ్యూస్ చేయాలి. దాని తర్వాత 67% వరల్డ్ వైడ్ షుగర్ని కన్సంప్షన్ చేయాలి అనమాట. ఇందులో 88 మెంబర్స్ ఉన్నారు సభ్య దేశాలుగా. అయితే ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్నేషనల్ షుగర్ అగ్రిమెంట్ అనేది 1992లో చేసుకుంది. దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు ఫెసిలిటేట్ ఇంటర్ గవర్నమెంటల్ డిస్కషన్స్ అనమాట. టు ఫెసిలిటేట్ ఇంటర్ గవర్నమెంటల్ డిస్కషన్స్ టు ఇంప్రూవ్ గ్లోబల్ షుగర్ ఎకానమీ అనేది. తర్వాత ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. అంతేకాకుండా కాలుష్య నివారణకు సంబంధించిన ఆడిట్పై వివరాలు తెలుసుకున్నారనమాట. అయితే నీటి కాలుష్య నియంత్రణ చట్టం వచ్చేసి 1974, అంటే జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం వచ్చేసి 1974, తర్వాత వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం వచ్చేసి 1981. తర్వాత ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్కు హర్యానా అథ్లెట్ కిరణ్ పహాల్ ఎంపికైంది. అయితే హర్యానా యొక్క సీఎం వచ్చేసి నాయబ్ సింగ్ సైని, గవర్నర్ వచ్చేసి బండారు దత్తాత్రేయ గారు. తర్వాత మానవులు సహా క్షీరదాల ఊపిరితిత్తులోని వాతావరణాన్ని పోలిన 3D హైడ్రోజల్ కల్చర్ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విభాగంలోని బయో ఇంజనీరింగ్ విద్యార్థులు విజయవంతంగా రూపొందించడం జరిగింది. అయితే క్షయవ్యాధిని కలిగించే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే క్రిములు క్షయవ్యాధిని ఎలా రూపొందిస్తాయి, అయితే దాని తర్వాత ఆ వ్యాధి ఎలా అంటువ్యాధిగా ఎలా వృద్ధి చెందుతుంది, ఏ మందులు వాడితే మనం దాన్ని ఎలా నివారించవచ్చు అనే దాన్ని ఈజీగా మనం నిర్ధారించవచ్చు దీని ద్వారా. అయితే దీని 3 వారాల వరకు మనం సమీక్షించి తర్వాత పైరజైనమడి మందు ఈ క్షయ నివారణలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాన్ని మనం కనిపెట్టవచ్చు అనమాట. తర్వాత కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యంలో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పెద్ద పులి సంచరించడం జరిగింది. అంతేకాకుండా అంతరించిపోతున్న రాబందు జీవి కూడా అక్కడ కనిపించడం విశేషం.
తర్వాత కృష్ణా బోర్డు చైర్మన్గా అతుల్ జైన్ గారిని కేంద్ర జలశక్తి శాఖ నియమించడం జరిగింది. ఇటీవల లడాఖ్లోని నదీ తీరం దాటుతూ 5 మంది సోల్జర్లు గల్లంతవ్వడం జరిగింది. అయితే ఈ షోక్ నదీ తీరంలో యుద్ధ ట్యాంక్ నడుస్తూ ఉండగా అయితే ఈ వాటర్ ఫ్లో ఎక్కువగా జరగడం వల్ల ఈ అఘాతం అనేది జరగడం జరిగిందనమాట. అయితే ఈ షోక్ రివర్ అనేది లడాఖ్లో పుట్టి తర్వాత పాకిస్తాన్లోని గిల్గిత్ బాల్టిస్తాన్ వద్ద ఇండస్ రివర్లో కలుస్తుంది. ఈ ఇండస్ రివర్కి ట్రిబ్యూటరీ అనమాట షోక్ రివర్. తర్వాత షోక్ రివర్కి ట్రిబ్యూటరీ వచ్చేసి న్యూబ్రా రివర్ అనమాట. అయితే దీని యొక్క ఆరిజిన్ ఎక్కడ అంటే రిమో గ్లాసియర్ అనేది షోక్ రివర్ యొక్క ఆరిజిన్. ఈ షోక్ రివర్ ని ద రివర్ ఆఫ్ డెత్ అని కూడా అంటారనమాట. తర్వాత ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వరల్డ్ బ్యాంక్ అనేది చర్చించింది. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది తర్వాత మన ఇండియాకిను పాకిస్తాన్కి ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఏ విధంగా చేసింది అంటే ఇండస్, జీలం, చీనాబ్ అనేది పాకిస్తాన్కి, తర్వాత రావి, బియాస్, సిట్లజ్ అనేవి ఇండియాకి చెందడం జరిగిందనమాట. అందుకే ఈ రావి, బియాస్ పైననే మనం కర్తార్పూర్ కారిడార్ అనేది నిర్మించడం జరిగింది కూడా. తర్వాత ఈ వరల్డ్ బ్యాంక్ అనేది 1944లో నియమించడం జరిగింది. ఈ వరల్డ్ బ్యాంక్ ఇలా ట్రీటీస్లో మాత్రమే కాకుండా ఈ మన ఇండియా రెమిటెన్స్ని కూడా చెప్పిందనమాట. అసలు ఈ రెమిటెన్స్ అంటే ఏంటి అంటే మన భారతీయులు విదేశాలలో నివసిస్తూ ఆ విదేశాల నుంచి వచ్చే మనకు వచ్చే ఇన్కమ్ని మనం రెమిటెన్స్ అని చెప్పి చెప్తామన్నమాట. అయితే ఈ రెమిటెన్స్ దాంట్లో ఫస్ట్ ఏది ఉంది అంటే ఇండియానే ఉంది. అయితే ప్రస్తుతం $124 బిలియన్ అనమాట. దాని తర్వాత 2025కి $129 బిలియన్ అవ్వచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎప్పుడు 2025కి అనమాట. అయితే ఈ రెమిటెన్స్లో ఫస్ట్ ఏది ఉందన్నాము ఇండియా, తర్వాత మెక్సికో, తర్వాత చైనా, తర్వాత ఫిలిప్పైన్స్, తర్వాత 5th పొజిషన్లో పాకిస్తాన్ ఉందన్నమాట. అయితే దీనికి కారణం ఇమిగ్రెంట్సే కదా. సో మనం ఇమిగ్రెంట్స్ కూడా తెలుసుకోవాలన్నమాట. అయితే ఇమిగ్రెంట్స్లో కూడా ఇండియానే ఫస్ట్ ఉంది. ఎంతమంది 18.7 మిలియన్ పీపుల్ అనమాట. సో ఇండియానే ఫస్ట్ ఉంది. ఇండియా, తర్వాత ఉక్రెయిన్, తర్వాత చైనా, తర్వాత మెక్సికో అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇమిగ్రెంట్స్లోనూ ఫస్ట్ ఇండియానే, రెమిటెన్స్లోనూ కూడా ఫస్ట్ ఇండియానే ఉందన్నమాట. తర్వాత ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ DC అనమాట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఈ వరల్డ్ బ్యాంక్లో ఒక మెంబర్షిప్స్ వచ్చేసి 180 మెంబర్స్ ఉంటారు, 180 కంట్రీ మెంబర్స్ ఉంటారు. ప్రెసిడెంట్ వచ్చేసి మన ఇండియా అతనే అనమాట, అజయ్ బంగా. తర్వాత ఇటీవల ఇండోనేషియాలోని బాలిలో జరిగిన అంతర్జాతీయ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్కు విశాఖపట్నంలోని తెలుగు అమ్మాయి కేయా కుమార్ సత్తా చాటి గోల్ఫ్ టైటిల్ కైవసం చేసుకుంది. తర్వాత అణుసామర్థ్య స్వల్ప మధ్యశ్రేణి క్షిపణులను మేము కూడా పునఃప్రారంభిస్తాం అని చెప్పేసి రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ గారు అమెరికాకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇలా హెచ్చరిక జారీ చేయడం జరిగింది అంటే 1987లో అమెరికా రష్యాకు మధ్య ఇంటర్మీడియట్ రేంజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనే ఒప్పందం జరిగిందనమాట. ఈ ఒప్పందం ప్రకారం మధ్య స్వల్పశ్రేణి క్షిపణులను ధ్వంసం చేయాలి, తర్వాత తయారు చేయకూడదు. అయితే దీన్ని మాస్కో ఉల్లంఘించింది అని చెప్పి 2019లో ఈ ఒప్పందం ప్రకారం అమెరికా వైదొలగడం జరిగింది. అయితే ప్రస్తుతం అమెరికా ఈ క్షిపణులను తయారు చేస్తుందని ఈ మధ్యనే తెలిసింది. డెన్మార్క్లో కూడా విన్యాసాలకు అమెరికా ఈ క్షిపణులను తెచ్చిందని చెప్పి ఫిలిప్పైన్స్లో కూడా ఉన్నాయని ఇటీవల తెలిసింది అని రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ గారు మేము కూడా ఈ క్షిపణులని తయారు చేయడం కోసం పునఃప్రారంభిస్తామని చెప్పి అమెరికాకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. తర్వాత ఇటీవల 9th T20 వరల్డ్ కప్ను దక్షిణాఫ్రికాతో పోటీపడి ఇండియా కైవసం చేసుకుందనమాట. అయితే ఇండియాకు 17 ఏళ్ల తర్వాత ఈ శుభారంభం జరిగింది. ఎప్పుడు ఫస్ట్ టైం 2007లో మనం T20 వరల్డ్ కప్ని సాధించడం జరిగింది. దాని తర్వాత 2024 అనమాట. 2007లో వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని గారు కెప్టెన్సీగా ఉన్నారు. అయితే దాని తర్వాత 2011లో ODI వరల్డ్ కప్, తర్వాత 2013లో ICC ఛాంపియన్ ట్రోఫీ సాధించడం జరిగింది. అయితే ఈ T20 వరల్డ్ కప్ ముగించుకుని రిటైర్ అయ్యే ప్లేయర్స్ ఎవరెవరు అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా గారు రిటైర్ అవుతున్నారు. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి విరాట్ కోహ్లీ, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. తర్వాత అంతేకాకుండా ఈ ఫుల్ టైం మెంబర్స్ కాకుండా అంటే ఐసీసీలో ఫుల్ టైం మెంబర్స్ కాకుండా ఫుల్ టైం మెంబర్స్ కాదని అమెరికా, అసోసియేట్ కంట్రీ అయిన వెస్టిండీస్తో కలిసి మనకు కోహోస్ట్ ఇచ్చింది. ఓకేనా, అంతేకాదు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కంటిన్యూగా ఫైనల్ వరకు వచ్చి ఆడిన ఫస్ట్ టోర్నమెంట్ అనమాట ఇండియాది ఇప్పుడు.
తర్వాత ఐసీసీ వచ్చేసి వరల్డ్ కప్ కోసం $11.25 మిలియన్ అనౌన్స్ చేసింటే ఇండియాకి $2.45 మిలియన్ వచ్చాయన్నమాట. అయితే బీసీసీఐ ఉంది కదా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనేది, బీసీసీఐ నుంచి 125 crores రావడం జరిగింది. తర్వాత ఈ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరిగింది. థ్యాంక్ యూ అండి. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం.